స్వభావం నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలుగుతారు యేసయ్యా? నీవు తప్ప. శరీరము జయించకూడదు యేసయ్యా, ఆత్మనే జయించాలి ప్రభువా. నా ఆత్మ అంతరంగ పురుషుని బలపరచమని వేడుకుంటున్నాను యేసయ్యా. బలపరచు యేసయ్యా. నువ్వు మమ్మల్ని కొట్టు, మమ్మల్ని తిట్టు, మమ్మల్ని గద్దించు, కానీ దయచేసి నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు యేసయ్యా. నువ్వు విడిచి వెళ్తే అయ్యో మా గతి, అయ్యో మా జీవితం, అయ్యో 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 ఎంత అంధకారము, ఎంత వేదన. యువర్ సైలెన్స్ ఇస్ సో ట్రామటైజింగ్ లార్డ్. నీ మౌనము మాకెంతో భయంకరము ప్రభు. నీ మౌనము మా జీవితం అంతా అంధకారం అయిపోతుంది యేసయ్యా. దయచేసి మమ్మల్ని శిక్షించు, మాకు శుద్ధ హృదయము దయచేయి, మమ్మల్ని హిస్సోపుతో కడిగేసయ్యా. కానీ మమ్మల్ని విడిచిపెట్టద్దు. దావీదు ప్రార్థన చేసిన రీతే ప్రార్థిస్తున్నామయ్యా. దయచేసి నీ పరిశుద్ధాత్మని మా యొద్ద నుండి తీసివేద్దు. నీ సన్నిధి మమ్మల్ని మా దగ్గర నుండి తీసివేస్తే మా స్థితి అయ్యో. నీ ద్వారా శిక్షించబట్టమ్మ మాకు ఆశీర్వాదమయ్యా. నీవు మమ్మల్ని గద్దిస్తే అది మాకు తైలాభిషేకము ప్రభువా. దయచేసి నీ సన్నిధి మా జీవితంలో దయచే ప్రభా, ఎల్లప్పుడూ దయచే ప్రభా. నువ్వు ఉన్నావయ్యా, మేము గుర్తించే కృపను మాకు దయచేయ్యా. నీవు ఉన్నావనే భయముతో, గౌరవంతో మేము ప్రతిరోజు జీవించే కృపను దయచే. ఈరోజు ఎవరెవరు ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వారిని బలపరచు, ఆదరించు, ఓదార్చు, సేద తీర్చు ప్రభా. నీవే మా చేయి పట్టుకొని మా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మా స్థితిగతులు నీవే నీ ఆత్మ ద్వారా నీ హస్తముతో మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మ కార్యాన్ని ఇంకనూ బలముగా మా మధ్యలో కొనసాగింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.